ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన వర్కర్లకు భరోసా కల్పించాలని, పీఎంజేడీవై ప్రకారం ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఆశా వర్కర్కి వర్తిస్తుంది. దాన్ని వెంటనే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఆశా వర్కర్స్కి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఆ ఆశా వర్కర్లకి ఎంతైతే రావాలో, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు పనిచేశారో దానికి సంబంధించి కూడా గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్స్ 20 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ దాదాపు 7 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. 7-8 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ఆశాలుగా మార్చాలి. సేమ్ పని చేస్తున్నారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఒకే రకమైన పని చేస్తూ ఉన్నారు, కానీ వేతనంలో తేడా ఉంది, సౌకర్యాల్లో తేడా ఉంది. ఆఖరికి యూనిఫామ్ కూడా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఇవ్వట్లేదు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు మన్యం జిల్లాకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం మంత్రివర్యుల్ని, సంజయ్ రాణి గారిని, మీరు దయచేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కేవలం 2361 మంది మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళని 2017లో మీరు రిక్రూట్ చేశారు, కానీ ఆశాలకి లాగా వాళ్ళకి 10,000 రూపాయల వేతనం రావట్లేదు. కేవలం 4,000 మాత్రమే వస్తుంది. 4,000 రూపాయలని ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నారు వాళ్ళు. గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల్ని ఆసుపత్రులకు తీసుకెళ్ళడానికి, పిహెచ్సీలకు వచ్చి ఆ ఏఎన్సీగా ఉన్నటువంటి వాళ్ళని చెకప్ చేయించడానికి, గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతి నెల 9వ తేదీన వాళ్ళని చెకప్ చేయడానికి తీసుకురావడానికే వాళ్ళ డబ్బులు ఖర్చు అయిపోతున్నారు. ఎక్కడ లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఆటోలు మాట్లాడుకొని ఆసుపత్రులకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గిరిజన బిడ్డల మీద అత్యంత ప్రేమను